జింక్ అండ్ ఐరన్ మినరల్స్, బి కాంప్లెక్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ సజ్జు పూర్తిగా నిండుగా రావాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కోడి పిల్లలని. జూలై అయిపోయి ఆగస్టు నెల కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఈ పాటికి 80% కోళ్ళు అన్ని సజ్జలు కొట్టేయడం మొదలు పెట్టేస్తాయి. అసలు సజ్జ అంటే ఏంటి? పాము తన కుబిసిప్పుకొని పాత చర్మాన్ని వదులుకొని కొత్త చర్మం ఎలా అయితే ప్రొడ్యూస్ చేసుకుంటుందో సేమ్ అదే క్రమంగా కోడి కూడా తన పాత ఏకను వదిలేసేసి ఈ కొత్త ఏక పుట్టించుకునే క్రమంలో కోడి యొక్క శరీరంలో ఎన్నో న్యూట్రిషన్ అవకతవకలు అనేవి జరుగుతాయి. మాల్ రిష్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కత్తి కోడికి అనేది పూర్తిగా ఈక లేకపోతే అది తయారవ్వనట్టే. మనం శ్రద్ధగా చూసుకోకపోతే ఈ ఈక తిప్పుకునే క్రమంలో కోడి మాల్ నరిష్ అయ్యి స్ట్రెస్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే మట్టి తింటాం గానీ, దాని రెట్ట తింటాం గానీ, ఒడ్డు మీద నుంచి రాలిపోయిన ఈకలు తింటాం గానీ, ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కత్తి కోడి అనేది స్వచ్ఛంగా తయారైందంటే దాని ఒంటి మీద ఈక అనేది నిండుగా ఉండాలి. ఈక కప్పు అనేది బాగా గొప్పగా ఉండాలి. ఈక చిక్కగా రావాలి. కత్తి కోడిగా చాలా ఇంపార్టెంట్. మరి సజ్జు పూర్తిగా నిండుగా రావాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ కోడి పేలు అనేవి లేకుండా చూసుకోండి. మేతల్లో కాల్షియం అండ్ మల్టీవిటమిన్ సిరప్లు కలిపి ఇవ్వండి. జింక్ అండ్ ఐరన్ మినరల్స్, బి కాంప్లెక్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వండి.